హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవిగువ ఛానల్. కొత్త ఛానల్ పెట్టుకున్నాం దోస్తులు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి దోస్తులు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దోస్తులు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి దోస్తులు మేము చేసే వీడియోస్. ఈరోజు స్టోరీ ఏంటంటే, ప్రియుడు కోసం మొగని దుబాయ్ పంపిస్తానే పార్ట్ 2 దోస్తులు. ఇది రియల్ స్టోరీ దోస్తులు, మా పక్క విలేజ్లోనే జరిగింది దోస్తులు. ఈ వీడియో పార్ట్ 3 కావాలంటే కామెంట్ చేయండి దోస్తులు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళాం పదండి దోస్తులు. నేనేమో పనికి వెళ్ళొచ్చిన, ఇంకా పిల్లలు రాలేదు. వల్ల పిల్లలు కానీ ఇలా లేట్ వస్తుందేమో. గీత, ఇప్పుడు వచ్చినావు నువ్వు పనికి వెళ్ళి? అవునండి, ఇప్పుడే వచ్చా. కాళ్ళు చేతులు కడుక్కొని పిల్లల కోసం చూస్తున్నా. అగో, ఇంకా పిల్లలు రాలేదు ఇవాళ? ఫోన్ చేస్తేమో వ్యానతనికి. ఏ ఒక్కొక్క రోజు లేట్ అవుతుందండి. ఓకే గీత. మమ్మీ, నువ్వు ఫస్ట్ నా బ్యాగ్ తీసుకోవాలి. ఇలా లేట్ అయింది బిడ్డ, లేట్ వచ్చిర్రు. యానంకులు లేట్ వచ్చిండు నాన్న, అందుకే లేట్ అయింది. గీత, ఆ బ్యాగులు బరువు అయితే పిల్లలకి ఇలా తీసుకో. అలాగండి, తీసుకుంటున్నా. నాకే డాడక్క, నీకు కాదు, నువ్వు రాకు నాన్న దగ్గరికి. చూడు నాన్న, తమ్ముడు ఎట్లా అంటుండు. మనకు ఒక్కనువే నానమాట, నాకు కాదట. ఏ అట్లేం లేదు బిడ్డ, నీకే ఫస్ట్ నాన్నని, ఫస్ట్ నువ్వే పుట్టినావు మాకు. పిల్లల కోసం ఏమైనా కొనుకొస్తా అండి. నేను కొనుక్క రాలేను, ఏం కూడా వేయలేదు. ఆకలి అయితే పిల్లలకి. సరే గీత, కొనుకొచ్చి. అరే, ఎప్పుడు షాప్లోనే ఉంటావారా? నీ వైఫ్ ఏమన్నదారా నిన్ను? నేను పని చేసుకుంటున్నారా? నా వైఫ్ ఎందుకంటుందిరా? అరే, నన్ను సావ దొబ్బుతుందిరా పని చేసినా కానీ. పెళ్ళి చేసుకోకపోతే అయిపోవురా, మంచిగా రావాలని మెయింటైన్ చేసుకుంటూ ఉండట్టుంది. తుని బతుకు ఎన్ని రోజులు అవ్వాలని మెయింటైన్ చేసుకుంటూ ఉంటావురా? పెళ్ళి ఎప్పటికైనా చేసుకునేదే. ఈ ఊబులకి అందరి మొగలు ఊరుకుపోవుడే. చోటు, ఓ చోటు, ఏందక్క, ఏం కావాలి? చాక్లెట్స్ ఉన్నాయా చోటు? ఉన్నాయి అక్క, డైరీ మిల్క్ చాక్లెట్లు ఉన్నాయి. ఒకటి ఈ చోటు. తీసుకో అక్క, ఇది ఒకటే చాక్లెట్ ఉంది లాస్ట్. అవునా చోటు? అబ్బా, ఇది ఎంత అందంగా ఉన్నాడు, చూడడానికి ఎంత ఎక్సలెంట్ ఉన్నాడు. ఏంది ఈ అక్క ఇన్న ఎగుతుంది? ఏందిరో నా అక్క నిన్న ఎగుతుంది? ఏమోరా అమ్మ, నేను ఇప్పుడే ఫస్ట్ ఎగుతున్నా. పెళ్ళైందారా? అరే, ఆమె నీ లెక్క పిల్ల తల్లిరా. అరే, గంత మాట్లాడినవేందిరా? నేను పిల్ల తల్లినారా? అరే, నువ్వు కోపంకి రాకురా, నాకు భయం అవుతుంది. ఆమె పిల్ల తల్లిరా, నువ్వు పిల్ల తండ్రివి కదా, అందుకే అన్న. ఆమె పిల్ల తల్లేనా? ఎంత అందంగా ఉంది ఆమె. నాకు లవర్ అయితే నేను ఆమెనే పెళ్ళి చేసుకుంటుండిని. నాకు మస్తు నచ్చింది ఆమె. ఏడైంది ఆమె గురించి అడిగితే గట్లన్నాడు. ఈమెకు అక్క నచ్చింది ఎందుకు పంపేసి. అయినా ఎటు ఓడుతుంది, అయినా నాకెందుకు? నా పిల్లమే నాకు కరెక్ట్ లేదు. అత్తే షాపు, పోతే ఇల్లు, ఇంట్లోనే మనశ్శాంతి ఉందా అంటే ఇంట్లో కూడా లేదు. గీతక్క, షాప్లోకి వెళ్ళినవేంది? నాకు చెప్తే నేను కూడా వచ్చేదాన్ని. అవునా జలా? అయ్యో నా పిల్లపాయ. ఏ పిల్లలు స్నాక్స్ కావాలంటే నేనేం చేయలే, ఇప్పుడు వచ్చినాం కదా పత్తి రోజు, అందుకే ఒక చాక్లెట్ కొనుక్కొస్తున్నా. నీకేం కావాలంటే నేను తీసుకొస్తుంటే నాకు తెలిస్తే. ఇద్దరం పోయేస్తుంటే మీ గీతక్క, నాకు చెప్పపోతుంది నువ్వు. సరే జలా, పిల్లలకు చాక్లెట్ ఇవ్వాలి, వెళ్తున్నా. మరి ఒకటే తీసుకొస్తున్నావు గీతక్క? రెండు చెప్తే అయిపోగా, వాళ్ళు కొట్టుకోరు ఇద్దరు. ఒక్కటే ఉన్నారు జలా, అందుకే ఒక్కటి వేస్తున్నా. స్మైల్ అమ్మ, ఇవో చాక్లెట్ తీసుకొచ్చిన, సేసాం తీసుకోండి నువ్వు తమ్ముడు. ఓకే మమ్మీ, సేసాం తీసుకుంటాం. మమ్మీ, నేను
అక్కకు కొంచెం కూడా ఇయ్య, మొత్తం నాకే. చింతయ్య అట్లా అనొద్దు, అక్కకు కూడా ఇవ్వాలి. అక్క పెద్దది కదా, అక్క ఇస్తాన్నది కదా, శిర్షాన్ని తీసుకోండి. ఓకే మమ్మీ. నాన్నైతే వెళ్ళిండు చింతయ్య, బయటకు వెళ్ళిండు మమ్మీ, బయటకు వెళ్తా అని చెప్పిండు. ఓదిలా దుకాణంలోకి పోతాను, పోయినావా అని? పోలేదు అత్తమ్మ, కొద్దిగా వెనక పోతా. ఇక సోపతి లేరు ఎవరు, సోపుతుంటే పోతుంటుంది అని పోలేని. ఇక గిగి తక్క పోయింది కానీ ఇక చెప్పలేదు అక్క, లేకుంటే అక్కతో రోజు. నువ్వన్న ఒక మాట అడగపోతుంది, దుకాణం ఏమో దూరం ఉండి పాడాయి, ఏ ఒక్కదాన్ని ఏం పోతుంది, నేను పోతే ఇట్లా ఎత్తకి. సరే అత్తమ్మ. గలికితే ఏం చెప్తుందేమో, బయటకు వెళ్తలేదుగా, పోయేస్తేమో వాళ్ళ ఇంటికి. ఏ గిన్నె చూపిస్తా మన ఇంటి ముందటి నుంచి. లిఖిత, ఓ లిఖిత, ఏం చెప్తున్నావే? ఏం చెప్తానే రాజక్క, ఇగో మా బంటిగానికి పెళ్లి చూపులు చూడడానికి పోతా అనుకుంటున్నాం కానీ ఆడద్దంటుండే ఇప్పట్లో పెళ్ళి. బంటి సోపతులకు పెళ్ళిలాయే, బండి వేసుకుంటే ఏంది, ముస్లింకి వేసుకుంటాడు ఏంది? ఏమో రాజక్క, మా మాట ఇంటలేడు, చేసుకోమంటే ఏం చెప్తాడో ఇక. మరి కొన్ని సంబంధాలు చెప్తారు కానీ. ఆడు అన్న అంకలు చెప్తుండు రాజక్క, ఒక్క పోరుని మెచ్చుతలే, ఎంత రామ సక్కదనం ఉన్నారు. నీ కొడుకు ముసలిని వేసుకుంటే ఉన్నాడు కానీ. లాస్ట్ కత్తే వాళ్ళు కూడా మెచ్చరిగా. ఓ పోరి, ఎంత మాట అంటే ఏంది? ఏం చేసుడు రాజక్క, నా బాధ. జల ఎటువైంది, జల కనిపించలేదు, పిల్లలకి చూపించలేరు మరి. చూపిస్తున్నాం కానీ ఇక దేవుడు ఇచ్చినప్పుడు అవుతుంది, మనం అనుకున్నప్పుడు అవుతుందా మరి? నీ అసుంటి అత్త దొరుకుడు జల అదృష్టం రాజక్క. గీత ఏం చెప్తుంది, గీత కూడా కనిపించలేదు. ఏమో ఏం చెప్తుందో. గీత, ఓ గీత, ఏమైంది అత్తమ్మా? పండిరిందా? తీరిందే పొరి, తీరింది నీ పని. ఇప్పుడు అన్నం కూర వండినా. లిక్తక్క, బంటికి సంబంధాలు చూస్తుంటే చూసిరా లేదా? ఓ పొడి, ఊళ్ళని మెచ్చుతలేదట బంటి. ఏం చేసుడు మరి, ఊర్లను మెచ్చుతలేడు, ఇక ముస్తేనకే వేసుకుంటాడు. జడెట్వైంది అత్తమ్మ, కనిపిస్తాను లేదు. ఏం జనం ఉంది? ఓ పిల్లగా, ఏ సంబంధాన్ని మెచ్చుతలేదటగా? ఏ అమ్మ, ఒక్క పూట చక్కలేదు, ముక్కంకర మూతంకర పండ్లంకర. ఎట్లా వేసుకోమంటావు? నీ లెక్క చక్కదనం ఉన్న పూర్లన్నిటి వేసుకుంటా. ఏ దొరుకుతారు, చూడు ఇంకా మంచి పిల్లని. ఇడు తాడు పెరుగుతుండు, ఒక్క పోని మెచ్చుతలే, ఇక లాస్ట్కి ముసలి దిక్కవుతుంది ఆయనకి. ఓ అమ్మ, నువ్వే గట్లన్నాక అందరు ఏమంటారే? ఆవని పిల్లగా, నీ దోస్తులకు ఒక్కొక్కరికి ఇద్దరు ఉంటే నువ్వు ఇంకా వేసుకోపోతుంది పెళ్ళి. బంటి, ఓ బంటి, ఏం చెప్తున్నావురా? ఓ పిల్లగా, అంత మంచిదైనా? నీ పిల్లలు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారమ్మా, మంచిగానే ఉన్నారు. ఏందిరా గిట్ వచ్చినావు, నన్ను ఇంటి పిట్టిన నచ్చినావారా? గిమి ఎంత అందంగా ఉంది. ఈయన చూడడానికి కూడా ఎంత అందంగా ఉన్నాడు. గిసంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అయిపో అసలు. బంటి, బయటకు పోదండారా? సరేరా, పోదాంపా. శివరాజక్క, మా బంటి కంటే ఒక సంవత్సరం పెద్దోడు, పోరానికి కొడుకు పుట్టే. బంటిగానికి ఇంకా పెళ్లి లేదు, పెట్టక్కులు లేవు. అయితే తీయలేదే మెల్లాను. ఇక పెళ్ళి అన్నప్పుడు అవుతుందా? కక్కచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు. నీ కొడుకు ఎప్పుడు రాసి పెట్టిండు? బంటి నాకంటే 2 years చిన్నోడు, ఇతను నాకంటే 1 year చిన్నోడేనా? అది ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? నాకంటే మా అమ్మ
మా తమ్ముడు ఉన్నాడని 16 ఏళ్ళకే పెళ్లి చేసింది. నా ఫ్రెండ్స్కి ఇంకా పెళ్ళిళ్ళు కాలేవు. సరే రాజక్క, ఇంట్లో పిల్లలు ఉన్నారు, నేను పోతున్నా మరి. పోరాట మంచిగా ఉంది, కొడుకు బిడ్డ, మంచి భర్త, ఏం కావాలి ఇంకా? పెళ్ళైనప్పుడు 16 ఏళ్ళ పూర్ణింటి చేసుకుంటుండేమో అనుకున్నాం. నేను కూడా గట్టిన అనుకున్న రాజక్క. పొల్ల కూడా మంచిది, మనతోటి పనికి వస్తుంది, మళ్ళీ ఇంట్లోకే పోతుంది, ఏం చెడు అలవాట్లేవు. అలా కూతురు కొడుకు స్కూల్కి పోతుండు కదరా, నా కొడుకును కూడా పంపిస్తాని ఈడు అడిగినట్టు ఒక అక్క నెంబర్ అడగబట్టే నేను ఇస్తేం కదా, ఈయన పిల్లల్ని పంపిస్తాడు స్కూల్కి. ఏమో ఏమన్నా పిస పిస కథలు పడతాడా? ఈయన పెళ్ళి కాకముందు పట్టణ బండ్ల అవర్లు ఉండే మరి. ఏమో ఇద్దంతి పిల్లల కోసం అంటుండగా. సరేరా, నీ ఫోన్కు పంపిస్తా. సరేరా, థ్యాంక్స్ పంపిస్తానందుకు. నువ్వు ఇత్తవో ఇయ్యవా అనుకున్నా. వీళ్ళేమో పెళ్ళి చేసుకొని పిల్లలు కనబట్టే, నాకేమి ఇంకా పెళ్ళి లేదు, పెట్టకు లేదు. వెంకటేష్ సినిమాల వెంకటేష్ పెళ్ళి కానీ ప్రసాద్ లెక్క నేను పెళ్ళి కానీ బంటిని అయితే నేను ఎందుకు పంపదీసి. తొందరగా పెళ్ళి చేసుకోరా బంటిగా. ఎంతమందిని చూసి అద్దద్దంటావురా, ఊళ్ళనొక్కలని చేసుకో. మీ అమ్మ మత్తు ఫీల్ అవుతుందట, అమ్మలక్కలు అంటున్నా. చేసుకుంటారా, చేసుకుంటే నెంబర్ అయితే పంపురా, నేను పోతున్నా. సరేరా పంపుతా పో. ఎట్లయితే ఏంది, నెంబర్ అయితే పంపించిన. బంటి గారి నెంబర్ పంపించిండుగా, సరే ఫోన్ చేసి చూద్దామా. హలో హలో, ఎవరు మీరు? కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. షాప్ దగ్గర కూర్చున్నా చూడండి, బంటి ఫ్రెండ్ని. అయినా మీరు నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? ఊరికే చేయాలనిపించింది, చేసిన. అయినా నా నెంబర్ మీ దగ్గర ఎక్కడిది? నీకెవరు ఇచ్చారు? బంటి గిట్ల ఇచ్చిండేంది? లేదు బంటి ఇవ్వలేడు. అయినా మీరు చాలా అందంగా ఉంటారు. అవునా? మీకు 2 పిల్లలు ఉన్నారు కానీ కాలేజ్ అమ్మాయిలాగా ఉన్నారు. అవును, నాకు 16 ఇయర్స్కి మ్యారేజ్ అయింది, అందుకే 2 పిల్లలు ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఇంకా పెళ్ళిలే వేసుకోలేరు. సరే అండి, మా ఆయన వస్తున్నాడు. ఓకే. ఇలా లవ్ ఇట్లా చిగురించిందన్నమాట. తర్వాత ఏం జరిగింది? ఇలా ప్రేమ ఇంకా కొంచెం ముందరికి వెళ్తుందా, వాళ్ళ హస్బెండ్కి తెలుస్తుందా లేదా అనేది తర్వాత పార్ట్లో పెడతామండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి దోస్తులు. ఈ స్టోరీని 100 ఎపిసోడ్ల దాకా తీద్దాం అనుకుంటున్నా, మీ సపోర్ట్ ఉంటే తీయగలుగుతాను. ఇది రియల్ స్టోరీ దోస్తులు, స్కిప్ చేయకుండా చూడండి, మీకు మొత్తం అర్థమవుతుంది. తర్వాత పార్ట్లో ఏమొస్తుందంటే ఇళ్ళ లవ్ వీటిని చిగురిస్తుందా, హస్బెండ్కి తెలుస్తుందా అనేది చెప్తాను దోస్తులు.